రీసెంట్‌గా మన ఛానల్‌లో 'కల్కి' ట్రైలర్ బ్రేక్‌డౌన్ వీడియో చేశా. మీకు తెలిసుండదులే. ఎందుకంటే మీరెవరు చూడలేదు కదా! నా వీడియోస్ యూట్యూబ్ మామకి నచ్చక మీకు చూపించడం లేదో, లేక యూట్యూబ్ మామ చూపించినా మీరు స్కిప్ చేస్తున్నారో, నాకిప్పుడే తెలియాలి. తెలియాలి. తెలిసి తీరాలి. ఈ వీడియోనైనా చూడటానికొచ్చారు. సంతోషం. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ కేవలం నా ఇమాజినేషన్ మాత్రమే. మూవీ గ్లింప్స్‌లు, ట్రైలర్ చూశాక మూవీ ఇలా ఉండబోతుందేమో అని నాకేదైతే అనిపించిందో అది మీతో పంచుకుంటాను. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేస్తే 2898 ఏడీకి కొన్ని ఇయర్స్ ముందు రెబల్స్ అనగా ఈ సారపట్ట అంకుల్ వాళ్ళు ఈ డ్రెస్సింగ్‌లో రిచ్‌గా ఉండేవాళ్ళు. అనుకోకుండా రైడర్స్‌తో రెబల్స్‌కి ఒక యుద్ధం వచ్చి పడుతుంది. ఆ యుద్ధంలో రెబల్స్ ఓడిపోతారు. రెబల్స్ చాలా మంది చనిపోతారు. వారిలో కొంతమంది ఇన్క్లూడింగ్ సారపట్ట అంకుల్ ఎలాగో అలా బ్రతికి బయటపడతారు. ఆ యుద్ధంలో ఓడిపోయాక రెబల్స్ గెటప్ ఇలాగా మారుతుంది. ఇంతకీ వీళ్ళు ఎందుకు ఓడిపోతారంటే మేబీ ల్యాక్ ఆఫ్ వెపన్స్ ఆర్ టెక్నాలజీ కంపేర్ టు రైడర్స్ ఇన్ ద కాంప్లెక్స్ ఎట్ దట్ టైం. ఇది ఒక రీజన్ అయి ఉండవచ్చు. సో అలా ఆ రెబల్స్ లో కొంతమందిని లేడీస్ ని లేదా చిల్డ్రన్స్ ని రైడర్స్ కాంప్లెక్స్ కి తీసుకెళ్తారు. ఎందుకంటే రైడర్స్ చేసే ఎక్స్పెరిమెంట్ కోసం వీళ్ళేమైనా పనికొస్తారేమో అనుకుని తీసుకెళ్తారు. వారిలో దీపిక కూడా ఒకరు. దీపిక మీద వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ ఫలించిన తర్వాత ఆమె అక్కడి నుంచి ఎలాగో అలా ఎస్కేప్ అయి అశ్వ అంకుల్ దగ్గరికి చేరుతుంది. లేదా అశ్వ అంకుల్ హెల్ప్ తోనే ఆమె కాంప్లెక్స్ నుండి బయటపడవచ్చు. ఎందుకో ఒకసారి వినండి. अब मेरा समय आ गया है. मेरे अंतिम युद्ध का समय आ गया है. అశ్వత్థామ. ఆయన చివరి పోరాటానికి సమయం వచ్చిందని బయలుదేరుతాడు కదా. సో ఈయన వెళ్ళేది దీపికాకి హెల్ప్ చేయటానికి అనుకుంటా. కాంప్లెక్స్ నుండి ఆమెను తప్పించి తీసుకొస్తున్నప్పటి చేస్ సీక్వెన్స్ ఇది. ఇక్కడి వరకు గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఈ పిల్లవాడు. వీడి రోల్ కూడా చాలా క్రూషియల్ అనుకుంటా మూవీలో. ఎలాగో చెప్తా వినండి. మూవీ స్టార్టింగ్లో రెబల్స్కి రైడర్స్కి యుద్ధం జరుగుతుంది అన్నాను కదా. ఆ యుద్ధంలో ఈ పిల్లవాడిని చూడండి. తన పేరెంట్స్ని కోల్పోయి ఉండవచ్చు తను. వీడిని కూడా రైడర్స్ అక్కడ ప్రాణాలతో మిగిలిన వారితో పాటు కాంప్లెక్స్కి తీసుకొస్తారనుకుంటా. లేదా ఆ యుద్ధం నుండి ప్రాణాలతో బయటపడ్డవారు ఎస్కేప్ అవుతారు కదా, వారితో పాటు వీడు కూడా కాశీకి మైగ్రేట్ అవ్వచ్చు. ఒకవేళ వీడిని కాంప్లెక్స్ కి గాని తెచ్చి ఉంటే వీడు అక్కడి నుండి తప్పించుకుని వస్తుండగా దారిలో ఈ భూమి లోపలికి పోయిన గుడిని చూసి ఇదేదో వింతగా ఉందే అని లోపలికి వచ్చి అశ్వ అంకుల్ని కలిసే ఛాన్స్ ఉంది. లేదా ఒకవేళ కాంప్లెక్స్ కి కాదు కాశీకే డైరెక్ట్ వచ్చి ఉంటే ఆ కాశీ చుట్టుపక్కల ఆడుకుంటూ ఈ గుడి లోపలికి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక్కడ రెండు రీజన్స్ ఎందుకు చెప్పానంటే ఈ పిల్లవాడి హెడ్కి ఒక చిన్న దెబ్బ, బ్లడ్ మార్క్ ఉంటుంది. వీడేమైనా కాంప్లెక్స్ నుండి తప్పించుకునే తరుణంలో ఏమైనా దెబ్బ తగిలి ఉంటుందేమో అన్న ఆలోచన వచ్చి రెండు రీజన్స్ చెప్పా. నెక్స్ట్ ఈ సీన్లో అశ్వత్థామ బయటికి వెళ్తున్నప్పుడు వీడు కూడా నేను వస్తా అని వెళ్తాడు. దీపిక ఎస్కేపింగ్ సీక్వెన్స్లో వీడు కూడా ఉంటాడు అశ్వత్థామతో పాటు. అందుకే వీడి రోల్ కూడా బాగానే లెంత్ ఉంటుంది మూవీలో అని చెప్పాను. ఇలా అశ్వత్థామ దీపిక సీన్స్తో పాటు భైరవ ఇంట్రొడక్షన్, బౌంటీ సహాయంతో యూనిట్స్ పొందటానికి తను పడే ఇబ్బందులు, ఎందుకంటే స్టార్టింగ్లో తన దగ్గర వెహికల్ ఉండదు కదా. తర్వాత మన బ్రహ్మితో కామెడీ సీన్స్, దిశా పటానీతో ఏమైనా లవ్ సీన్స్, ఆ తర్వాత బుజ్జి దొరకటం, ఈ వెహికల్ని తయారు చేయటం, ఈ సీన్స్ అన్ని ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి. ఒకవైపు అశ్వత్థామ దీపికా సీన్స్ జరుగుతుంటే ఒక పక్క ప్రభాస్ బ్రహ్మి ఈ బుజ్జి సీన్స్ జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా దగ్గరగా ప్రీ ఇంటర్వెల్ టైంకి ఈ బౌంటీ ఆఫర్ వస్తుంది భైరవకి. దెన్ ఆ అశ్వ అంకుల్ వెహికల్ ని ఫాలో చేయడం స్టార్ట్ చేస్తాడు భైరవ. అక్కడ ఏం జరుగుతుందో ఏమో, ప్రభాస్ గెలుస్తాడా అశ్వత్థామ గెలుస్తాడా అనేది మనకు తెలియదు. ఇంతకీ ఎవరో ఒకరు గెలుస్తారు. ఇంత మాదిరి ఇద్దరి మధ్యన ఒక ఇన్ఫర్మేషన్ కార్డు. అప్పటిదాకా సినిమా చూసిన ఆడియన్స్ కి అది ద సర్ప్రైజ్. ఇంటర్వెల్ తర్వాత అశ్వ అంకుల్ తన గతాన్ని, తను ఆ బిడ్డని ఎందుకు కాపాడాలనుకుంటున్నాడో దీపికాకి ఒక ఫ్లాష్ బ్యాక్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కలి గనుక తను అనుకున్నది సాధిస్తే ఈ ప్రపంచానికి జరిగే నష్టాన్ని మనకు తెలియజేసి కలిని ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నిస్తాడు విత్ ద హెల్ప్ ఆఫ్ భైరవ. భైరవకి తోడుగా రెబల్స్ ఉంటారు. ఎందుకంటే భైరవ దగ్గర ఉండే ఇతను రెబల్స్ టీమ్ కనుక. ఇతను ఎలా రెబల్స్ టీమో మన బ్రేక్ డౌన్ వీడియోలో చెప్పా, అక్కడ చూడండి. సో ఇతని ద్వారా రెబల్స్ అందరూ భైరవకి హెల్ప్ చేస్తారు. వై? బికాస్ రెబల్స్ యొక్క ఎనిమిటీ కూడా కాంప్లెక్స్ లో ఉన్న రైడర్స్ తోనే కాబట్టి. ఈ విధంగా రెబల్స్ అండ్ భైరవ కలిసి పోరాడతారు. ఈసారి విత్ ప్రాపర్ మెషినరీ అండ్ టెక్నాలజీ. అలా క్లైమాక్స్ లో ఇంకో వార్ జరుగుతుంది. ఈ వీడియో చేస్తున్న టైంలో నాకు ఇంకో రెండు వింత ఆలోచనలు వచ్చాయి. అవి ఏంట్రా అంటే ఈ పిల్లవాడు ఉన్నాడే వీడు మేబీ ప్రభాస్ ఏమో అనిపించింది. ఎందుకంటే భైరవ దగ్గర హాలోగ్రామ్ టెక్నాలజీ ఉంది కదా, దానిని ఉపయోగించి ఎందుకని చిన్న పిల్లవాడిలా పెద్ద భైరవాలా మారుతూ ఉండకూడదు అనే డౌట్. ఇంకోటి ఏంటంటే ఈ పిల్లవాడు శ్రీకృష్ణుడు లేదా ఆయన రిఫరెన్స్ అయి ఉంటాడు అనిపించింది మూవీలో. అలా శ్రీకృష్ణుడిలా ఈ సినిమా అంతటిని ఆ క్యారెక్టర్స్ వెనక నుండి నడిపిస్తాడేమో అనిపించింది. అది విషయం. నేను చెప్పిన స్టోరీలో
ఏవైనా బోయపాటి లాజిక్స్ మిస్ అవుతే కామెంట్స్లో నన్ను వేసుకోండి. ఇది కల్కి 2898 AD మూవీ స్టోరీ బ్రేక్డౌన్. మళ్ళీ చెప్తున్నా, ఇది కేవలం నా ఇమాజినేషన్ మాత్రమే. ట్రైలర్ గ్లిమ్స్లు చూశాక మూవీలో స్టోరీ ఇలా జరుగుతుందేమో అని నాకు అనిపించింది. అది మీతో షేర్ చేసుకున్నా. ఈ వీడియోని ఇంతవరకు చూస్తే మీకు గనుక నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఐ విల్ బీ బ్యాక్ సూన్.